చేసింది హత్య అయినా ఆ హత్య చేయటం తప్పేమీ కాదంటున్నాడు భర్త. రాజస్థాన్ బార్మర్ బిందాల్లో ఉంటున్నాడు రావుతారం అలియాస్ రాజురాం. ఇతనికి అనిత అనే మహిళతో పెళ్లైంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. అయితే పిల్లలిద్దరూ తండ్రి రాజు దగ్గరే ఉంటున్నారు. కారణం పిల్లల తల్లి అనిత ఈ రామ్ కు బాయ్ బాయ్ చెప్పి మరో ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే ఈ అనితకు భర్త రాజుతో డిష్యూమ్ అయింది. అందుకే ఇక నీతో నేను ఉండలేనంటూ మరో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటుంది. మొదట పిల్లలిద్దరిని తీసుకునే వెళ్ళింది. దీంతో భర్త పిల్లల్ని తీసుకునే వెళ్ళింది కదా, ఎంతకాలం నా తోడు లేకుండా వాళ్ళని చూసుకుంటుందిలే, ఏదో ఒక రోజు తనని వెతుక్కుంటూ వస్తుందిలే అనుకున్నాడు. అయితే అనిత మాత్రం అలా అనుకోలేదు. నీ తోడు లేకుండానే నేను బ్రతికి చూపిస్తానని స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది. అందుకే శివనగర్ లో ఉండే మదన్ తో ముచ్చట్లు స్టార్ట్ చేసింది. అతి కొద్ది కాలంలోనే అతన్ని బాయ్ ఫ్రెండ్ గా చేసుకుని నా భారం బాధ్యత మొత్తం నీదే అని తన భారాన్ని పిల్లల భారాన్ని ప్రియుడిపై పడేసి తను ఒక్కదాన్నే బ్రతుకుతున్న దానిలా భర్త ముందు కలరింగిచ్చింది. అయితే భర్త దాన్ని అస్సలు ఊహించలేదు. ఏదో నా మీద అలిగి వెళ్లిపోయిందిలే, అలగ తీరగానే నన్ను వెతుక్కుంటూ వస్తుందిలే అనుకుంటే ఒక్కతే అలా ఎలా బ్రతికేస్తుంది అన్న డౌట్ వచ్చింది భర్తకు. అందుకే భార్య ఏమైనా ఉద్యోగానికి వెళ్తుందేమో అని ఆరా తీశాడు. కానీ అనిత ఎక్కడా ఒళ్ళొంచి కష్టపడుతున్న దాఖలాలు భర్తకు కనిపించలేదు. దీంతో మరి ఏ పని చేయకుండా తనని పిల్లల్ని ఎలా పోషించుకుంటుందన్న అనుమానం వచ్చి అనిత దినచర్యలన్నీ తెలుసుకుని ఫైనల్ గా ఆమె మదన్ తో ఎఫైర్ పెట్టుకుని సెటిల్ అయిపోయిందని తెలుసుకున్నాడు. అదెలాగంటే ఈ రాజుకి జరీనా అనే ఓ మహిళ తెలుసు. ఈ జరీనా అనిత ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. దీంతో రాజు జరీనాను అప్రోచ్ అయ్యాడు. నా భార్య కథ ఏంటో తెలుసుకోమని చెప్పటంతో సరే అన్న జరీనా అనిత ఉంటున్న ఇంటిపై తన రెండు కళ్ళు పెట్టి ఆమె ఎఫ్ఐఆర్ తెలుసుకొని రాజుకి చెప్పింది. అయితే జరీనా చెప్పిందంతా అసలు నిజమేనా, ముందు ఆ విషయం కన్ఫర్మ్ చేసుకోవాలని తన వంతు ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసి జరీనా చెప్పిందంతా నిజమే అని తెలుసుకున్నాడు భర్త. దీంతో వెంటనే భార్య ఇంటికి వెళ్లిపోయాడు. నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చి మదన్తో మధురయాత్రలు చేస్తున్నావా అని తిట్టాడు. అయితే భర్త అలా తిడుతున్నా తను తప్పు చేయని దానిలో ఎక్స్ప్రెషన్స్ పెట్టింది అనిత. నీ దృష్టిలో నేను చేసేది తప్పు అనిపిస్తే అది నీ ప్రాబ్లం, కానీ నాకు మాత్రం నేను చేసేది తప్పుగా అనిపించడం లేదు. నా వరకు నాకు నా సంతోషం వెతుక్కుంటూ అందులో ఆనందపడుతున్నా. అందుకే నా ఆనందానికి నువ్వు అడ్డం రాకంది. అడుగడుగున అడ్డం పడతా అన్నాడు భర్త. అడ్డం పడితే అడ్డం తొలగించుకుని అయినా నా ప్రియుడితో ఉంటా అంది భార్య. ఎలా ఉంటావో నేను చూస్తా అన్నాడు. నీ కళ్ళ ముందే హ్యాపీగా ఉంటా, అది చూసి నువ్వు కుళ్ళుకో అని భర్తను తిట్టి పంపేసింది. అయితే ఆ క్షణం నుండే రాజుకు అనిత ప్రియుడిపై కోపం వచ్చింది. కారణం అతన్ని చూసుకునే కదా అనిత ఇలా రెచ్చిపోతుంది. ఏదో మాట్లాడి సెటిల్ చేసుకుందామని వస్తే నాకే వార్నింగ్ ఇస్తుంది. ఈమె ధైర్యం అంతా ఆ మదన్ని చూసుకునే కదా, అందుకే అట్నుంచి నరుక్కొద్దాం, అప్పుడు నా భార్య సెట్ అవుతుంది అనుకున్నాడు. అందుకే వెంటనే వెళ్లి మదన్ని కలిశాడు. నా భార్యతో సరస చల్లాపాలు ఏంటని గొడవ పడ్డాడు. మళ్ళీ నా భార్య వెనక పడితే నీకు బతికే లేకుండా చేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే రాజు ఇచ్చిన వార్నింగ్ ని ఇద్దరు చాలా లైట్ తీసుకున్నారు. మొరిగే కుక్క కరవదు అనుకున్నారు. కానీ ఆ కుక్కకు తిక్కెక్కి ప్రాణం పోయేలా పీకేస్తుందని తెలుసుకోలేకపోయారు. అందుకే అసలేం జరగనట్లు రాజు తమ దగ్గరికి రాలేదన్నట్లు ఇద్దరు సీరియస్ గా శృంగార యాత్రను కంటిన్యూ చేశారు. అయితే అది మళ్ళీ రాజుకి తెలిసింది. తనెంత చెప్పినా ఇద్దరు తాను నేను అనుకుంటూ తపన పడుతూ ఉన్నారని తెలుసుకొని ఇక విషయం ఇలా కాదు పంచాయతీలో పెట్టి తేల్చేయాలి అనుకున్నాడు. అందుకే సరాసరి మదన్ తండ్రి పటారాంని కాంటాక్ట్ అయ్యాడు. నీ కొడుకు మదన్ ఇక్కడ నా భార్యతో మదన కామరాజులో రెచ్చిపోతున్నాడు. అది చూసి నాకు ఇక్కడ ఒళ్ళు మండిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా ఇద్దరు వినటం లేదు. మరీ ముఖ్యంగా నీ కొడుకు మదన్ కి నా భార్య పిచ్చి బాగా పట్టింది. ఆ పిచ్చిని నేను ఎన్నోసార్లు వదిలించాలని ట్రై చేసినా ఆ పిచ్చి ఇంకా ముదిరింది కానీ మారలేదు. అందుకే ఇక పరిస్థితి చేయి దాటిపోయిందనే విషయం నీకు చెప్తున్నా. రేపే పంచాయతీ. నా భార్యని నీ కొడుకుని అక్కడ నిలబెట్టి పెద్ద మనుషులతో బుద్ధి చెప్పిస్తా. నీకు కూడా బుద్ధుంటే నువ్వు కూడా వచ్చి నీ కొడుకు చేసేది తప్పని చెప్పంటూ తన ఘోష మొత్తం పటారం చెవిన ఊదాడు. అవన్నీ విన్న పటారానికి ఫీజులు ఎగిరిపోయాయి. తన కొడుకు ఇలాంటి వేషాలు వేస్తున్నాడని తెలిసిన వెంటనే కొడుక్కి ఫోన్ కొట్టాడు. నువ్వు మన్మధుల్లో రెచ్చిపోతున్నావని తెలిసింది. నీ ప్రియురాలి భర్త రాజు రేపు పంచాయతీ ఉంది, అందుకే నన్నొచ్చి నీకు బుద్ధి చెప్పమని నాకు గడ్డి పెట్టాడంటూ రాజు చెప్పింది మొత్తం కొడుక్కి చెప్పి నేను వెంటనే నీ దగ్గరికి బయలుదేరుతున్నా, వచ్చాక తేలుస్తా నీ వ్యవహారం మొత్తం అంటూ మే 23న కొడుకు దగ్గరికి బయలుదేరాడు. ఊళ్ళోకి రాగానే కొడుక్కి ఫోన్ చేసి తీసుకువెళ్ళమన్నాడు. అప్పటికే రాత్రి కావటంతో ఆ చీకట్లో తండ్రి రాలేడని వెంటనే తండ్రిని తీసుకుని సరాసరి అనిత ఇంటికి వెళ్ళాడు. అది చూసి నువ్వు నన్ను మరింటికి తీసుకువెళ్లకుండా నీ ప్రియురాలి ఇంటికి తెచ్చావేంటన్నాడు తండ్రి. మా ప్రేమ నీకు తెలియాలి, అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చా. ఈ రోజు మనిద్దరం అనిత ఇంట్లోనే ఉండి మాట్లాడుకొని పడుకొని తెల్లారి పంచాయతీ దగ్గరకు వెళ్దామన్నాడు. అందుకు తండ్రి కూడా సరే అన్నాడు. మామ కాని మామగారికి అన్ని సపర్యలు చేసింది అనిత. ఆ తర్వాత ఇద్దరు తమ కామ ప్రేమను కథలు కథలుగా చెప్పి పటారం చెవులు దద్దరిల్లిపోయేలా చేశారు. మీరు మాకు సపోర్ట్ చేయమన్నారు. అయితే పటారా మాత్రం మీ ఇద్దరు చేస్తుంది తప్పు, ఆ తప్పుని నేను సమర్థించినా పంచాయతీ సమర్థించదు.
చూద్దాం రేపు పంచాయతీలో ఎలాంటి తీర్పు వస్తుందో అంటూ ఇక మీరు పడుకోండి నేను కూడా పడుకుంటా అని కురుకు తీశాడు. అయితే పటారం వచ్చి తన భార్య అనిత ఇంట్లో ఉన్నాడని అతని కొడుకు కూడా అదే ఇంట్లో ఉన్నాడని రాజుకు తెలిసింది. అదెలాగంటే ఈ రాజు స్నేహితురాలు జరీనా ఈ అనిత ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కదా. అందుకే 23 రాత్రి మదన్ తన తండ్రిని తీసుకొని అనిత ఇంటికి వెళ్ళటం ఆమె చూసింది. అలా చూసింది ఊరకుండక వెంటనే ఆ విషయాన్ని రాజు చెవిన వేసింది. అది వినగానే రాజుకి సర్రుమంటూ బీపీ పెరిగిపోయింది. పైగా అప్పటికే భార్య తన 2 పిల్లల్ని తన దగ్గరకు పంపేసింది. ఇక నుండి ఈ పిల్లల బాధ్యత నాది కాదు, ఇక నుండి వీళ్ళ బాధ్యత నీదే అని భర్తకు చెప్పి పిల్లలిద్దరిని భర్తకు అప్పగించింది. దీంతో తన భార్య మదన్ తో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవాలన్న ఉద్దేశంతోనే పిల్లల్ని తనకు అప్పగించి తన రూట్ క్లియర్ చేసుకుందని రాజుకి అర్థమైంది. పైగా ఇప్పుడు తన భార్య ఇంట్లో మదన్ అతని తండ్రి కూడా ఉన్నారని, ఈ ముగ్గురు కలిసి ఏదో డ్రామా స్టార్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారు అనుకొని ఆ విషయాన్ని తట్టుకోలేకపోయాడు. కొడుక్కి బుద్ధి చెప్పమంటే ఏకంగా కొడుకుతో కలిసి తన భార్య ఇంట్లోనే ఉంటాడా అని పటారంపై కోపం వచ్చింది. అసలు ఆ మదన్ కి బుద్ధి లేదు, ఎన్నిసార్లు చెప్పినా నా మాట లెక్క చేయటం లేదు. ఇలాంటి వాడికి పంచాయతీలో బుద్ధి చెప్పించినా బుద్ధి రాదు, అందుకే నేనే మదన్ కి బుద్ధొచ్చేలా చేస్తా అంటూ వెంటనే తన కులస్తుడు అయిన సర్పంచ్ బన్షీరాం దగ్గరకు వెళ్ళాడు. అతనికి విషయం మొత్తం చెప్పి రేపు పంచాయతీ తీర్పు దాకా నేను ఆగలేను, అందుకే ఈ రోజు రాత్రికే ఆ మదన్ కథ ముగిద్దాం అనుకుంటున్నా, అందుకు నువ్వేమంటావు? నువ్వు నాకు సాయం చేస్తావన్న నమ్మకంతోనే నేను నీ దగ్గరకు వచ్చానన్నాడు. అయితే అదంతా విన్న సర్పంచ్ కూడా నువ్వు నేను ఒకే కులం వాళ్ళం, నీ కష్టం నా కష్టమే, నీ పగ కూడా నా పగే, అందుకే తప్పు చేస్తున్న నీ భార్యని దారిలో పెట్టడానికి నువ్వు మదన్ని చంపేయాలి అనుకోవటంలో తప్పేం లేదు, అందుకే నేను నీకు హెల్ప్ చేస్తా, కాకపోతే మనిద్దరం ఇంకొందరి సాయం తీసుకుందాం అన్నాడు. దానికి రాజు కూడా సరే అంటూ సర్పంచ్ తో పాటు తన స్నేహితురాలు జరీనాని, ఆమెకు తెలిసిన మరో మహిళ హెల్ప్ తో పాటు మరో 3 వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకొని టోటల్ గా 7 కలిసి భార్య ఇంటికి దండయాత్రకు వెళ్లారు. అది మే 23 రాత్రి 11 గంటలు. ఆ 7 కలిసి అనిత ఇంటికి వెళ్లి తలుపులు తీయమంటే తీయకపోవటంతో తలుపులు బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్లిపోయారంతా. వాళ్ళ చేతుల్లో పదులైన ఆయుధాలు కర్రలు కనిపించడంతో ఇంట్లో ఉన్న ఆ 3 వణికిపోయారు. అలా వణుకుతున్న ఆ 3ని చూసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్లపై అటాక్ చేశారంతా. మొదట వాళ్ళంతా మదన్ ని టార్గెట్ చేసి కర్రలతో ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. దీంతో మదన్ రక్తపు మడుగులో కింద పడిపోయాడు. ఆ తర్వాత భార్య అనితను కూడా వదలలేదు. అలాగే పటారంని కూడా ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ ఇద్దరు అరుస్తూ ఉండటంతో అందరూ పారిపోయారు. ఈలోగా అరుపులు విని చుట్టుపక్కల వారంతా చేరారు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న పటారం అనితలను చూశారు. అలాగే కింద పడి స్పృహ కోల్పోయిన మదన్ ని కూడా చూసి ముగ్గురిని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే హాస్పిటల్ కి తెచ్చేలోపే మదన్ చనిపోయాడని డాక్టర్స్ చెప్పారు. ఇక అనిత పటారంలో అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు పటారంని విచారించగా రాజునే మరో 6 కలిసి తన ఇంటికి వచ్చి తన కొడుకుని కొట్టి చంపి తనని కూడా కొట్టారని కేసు పెట్టాడు. దీంతో పోలీసులు 24 గంటల్లోనే రాజుని పట్టుకుని విచారించగా తనే మదన్ పై ఉన్న కోపంతోనే ఇదంతా చేశానన్నాడు. మదన్ తన భార్య అనితతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని, అందుకే అతని కథ ముగించారని సర్పంచ్ తో పాటు మరో 5 సాయంతో ఇదంతా చేశానన్నాడు. దీంతో పోలీసులు సర్పంచ్ ని, 2 మహిళలను, 3 మగాళ్ళని, రాజుని టోటల్ గా 7 అరెస్ట్ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.